సర్వాంతరవ్యామి దేవుని స్వరము. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. అతి పరిశుద్ధుడా, మనోహరుడా, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ఒక సాయంకాల సమయంలో మీ సన్నిధికి వస్తుండగా మీ యొక్క ఆత్మ సంచారం మా మధ్యలో ఉంచి ఎందరినీ వాక్యం వినడానికి సిద్ధపడుతున్నారో పరిశుద్ధ ఆత్మ చేత ఆకర్షించి మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందమని ఈ మనవులు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వినయంతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు డాక్టర్ తానికొండ నిర్మల గారు, రూబేల్ గారు, సౌమ్య, రవితేజ, సౌమ్య నర్సింగ్ హోము, ప్రకాష్ నగర్, పాయికాపురం, విజయవాడ. కాబట్టి ప్రేక్షకులు సౌమ్య వివాహం కొరకు, అలాగే వారికి ఒక సొంత గృహం కావాలి, ఈ విషయాల కొరకు ప్రార్థించవలసిందిగా, సౌమ్య నర్సింగ్ హోమ్ కొరకు ప్రార్థించవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించి వర్ధల చేయనుగాక. ఈ దినమున మన అంశము జ్ఞానము కలిగి ఉండుడి, బీ వైజ్, 14వ భాగాన్ని గురించి మనం ధ్యానించబోతున్నాం. గత వారం మనం 13 భాగాన్ని గురించి ధ్యానించాం. అపోస్తులైన పౌలు కొరింథీయులు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయాన్ని ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. ఈ అధ్యాయాన్ని 4 భాగములుగా విభజించడం జరిగింది. మొదటి భాగము 1 నుండి 5 వచనాలు, ద గ్రేట్ ప్రివిలేజెస్ అండ్ ఎట్ టెరిబుల్ ఓవర్ త్రూ ఆఫ్ ఇజ్రాయెల్టీస్ ఇన్ ది వైల్డ్నెస్. ఇస్రాయేలీలు 40 సంవత్సరాలు అరణ్య యాత్ర చేసినప్పుడు వారికి జరిగిన అనేక సంఘటనల గురించి ప్రస్తావిస్తూ ఉన్నాడు. అలాగే అధ్యాయం 6 నుంచి 14 వచనాల్లో ఫ్యాషన్స్ అగెనిస్ట్ ఆల్ అడల్టరీస్ అండ్ అదర్ సిన్ఫుల్ ప్రాక్టీసెస్, మరి విగ్రహారాధన, వ్యభిచారము విషయంలో మొదలగు పాపముల విషయంలో కొన్ని హెచ్చరికలను జారీ చేస్తున్నాడు. అలాగే 10వ అధ్యాయం 15 నుంచి 22 వరకు ది పార్టేకింగ్ ఇన్ ఐడియాలజీ కెనాట్ ఎగ్జిట్ విత్ హ్యావింగ్ కమ్యూనియన్ విత్ క్రైస్ట్, మరి క్రీస్తు యొక్క ప్రభు బల్ల పరిచర్య విషయంలో మరి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాన్ని గురించి ప్రస్తావిస్తూ ఉన్నాడు. అలాగే 10వ అధ్యాయము 23 నుంచి 33 వరకు యాన్ వీ డూ టు బి టు ది గ్లోరీ టు గాడ్ వెల్త్ అండ్ విత్ అండ్ అఫెన్స్ టు ది కాన్సైన్స్ ఆఫ్ అదర్స్, ఇతరులకు మనము ఎలా ఆశీర్వాదకరంగా ఉండాలి అనే విషయాన్ని ఈ భాగంలో తెలియజేస్తున్నాడు. ఇప్పుడు మనము 10వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు ధ్యానించుకుందాం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద ఉండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తీసం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు గనక అరణ్యములో సంహరింపబడిరి. ఈ భాగంలో ద గ్రేట్ ప్రివిలేజెస్ అండ్ ఎ టెరిబుల్ ఓవర్ త్రూ ఆఫ్ ది ఇజ్రాయెలిటీస్ ఇన్ ద వైల్డ్నెస్, మరి కొన్ని భయంకరమైన సంగతులు ఇశ్రాయేలీలకు అరణ్య యాత్రలో సంభవించాయి అని పౌలు తెలియజేస్తున్నాడు. సహోదరులారా,
ఈ సంగతి మీకు తెలియకునుట నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తీసం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు గనుక అరణ్యములో సంహరింపబడిరి. మరి ఈ భాగము వీరికి వచ్చినటువంటి కొన్ని శోధనలు, ఈ విషయాన్ని ఇక్కడ తెలియపరచబడుతుంది. మరి ఈ స్వాతంత్ర్యము యొక్క విషయంలో మనము అభ్యసించవలసినటువంటి విధానము, ఇశ్రాయేలీలకు సంభవించిన విషయాలను, మరి ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశము నుండి బయలుదేరినప్పుడు వారికి సంభవించిన విషయాలు ఇప్పుడు వీరికి ఎందుకు గుర్తు చేస్తున్నాడు అంటే, అందరూ ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగారు అంటున్నాడు. కనుక క్రైస్తవ్యము మరి విడివిడిగా లేదు. క్రైస్తవ్యము అనేది యూదులని కానీ లేదా కొరింథీయులు అన్యులు అని కానీ ఎక్కడ చెప్పబడలేదు. కనుక ఇక్కడ ప్రాధాన్యత ఎవరికి ఇవ్వబడుతుంది అంటే క్రీస్తుకు ఇవ్వబడుతుంది. క్రీస్తు లేనిదే యూదులు లేరు, అన్యులు లేరు. కనుక ప్రతివాడు యేసు క్రీస్తులో అంటు కట్టబడవలసినదే. యోహాను సువార్త 15వ అధ్యాయంలో యేసు క్రీస్తు అదే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. నేను ద్రాక్షావళిని, తీగలు మీరు తీగ ద్రాక్షావళిలో ఏ విధముగా నిలిచి ఉంటే తనంతట తాను ఎలాగున ఫలించదో అలాగునే మీరు క్రీస్తులో నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. క్రైస్తవ్యము అనేది మొట్టమొదటిగా ఫలించాలి. చాలామంది పరిశుద్ధాత్మను పొందాలి అనేది వాస్తవము. పరిశుద్ధాత్మ వాగ్దానము, మీరు నీటిలో బాప్తీసం పొందారు, మరి కొద్ది దినాల్లో మీరులోను పరిశుద్ధాత్మలోను మీరు బాప్తీసం పొందుతారని అపొస్తలుల కార్యం 1వ అధ్యాయము 5వ వచనంలో యేసు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానము పెంతెకోస్తు దినమున నెరవేర్చబడింది. అన్యజనులందరి మీదకి పరిశుద్ధాత్మ దిగి వస్తున్నాడు. కొరింథు ఇంటిలో ఇటలీ పటానబడిన పటాలములో ఉన్నటువంటి కొర్నేలు ఇంటిలో పరిశుద్ధాత్మ మరి వాక్యము వినుచున్న వారి మీదకి దిగి వచ్చింది. ఆ తర్వాత సమరయ పట్టణములో ఫిలిప్పు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు వారి మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. స్తెఫను వాక్యమును ప్రకటిస్తూ ఉన్నప్పుడు అనేక సూచక్రియలు, అద్భుతాలు స్తెఫను ద్వారా పరిశుద్ధాత్మ కార్యములు జరిగాయి. అలాగే పేతురు, యోహానులు ప్రసంగిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా అద్భుతాలు జరిగాయి. కుంటివాడు నడిచాడు, నీడ పడితేనే అనేకులు రోగులు స్వస్థపరచబడ్డారు. ఒక పర్యాయము 3,000 మంది ప్రభువును అంగీకరించి సంఘములో చేర్చబడ్డారు. మారు మనసు పొంది బాప్తీసం పొంది వారు పరిశుద్ధాత్మను పొంది సంఘములో చేర్చబడ్డారు. ఆ తర్వాత ఒక దినమందే మరి 5,000 మంది పురుషులు ప్రభువును అంగీకరించి సంఘములో చేర్చబడ్డారు. కనుక పరిశుద్ధాత్మ అపోస్తులుల కార్యములు అనే మాటకు ఉన్న అర్థము ఫ్రాక్సైస్ అనగా పరిశుద్ధాత్మ కార్యములు అని కూడా అర్థమిచ్చుచున్నది, లేదా యేసు చేసిన కార్యములు. కనుక పరిశుద్ధాత్మ వలన అనేక అద్భుతాలు జరుగుతున్నాయి. ఆ తర్వాత ఎఫెస్సులో పౌలు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు అక్కడున్న యవనస్తులు
మీరు పరిశుద్ధాత్మను పొందారా అని అడిగినప్పుడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మాకు తెలియదన్నప్పుడు పౌలు వారి మీద చేతులు ఉంచగా వారందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉన్నారు. కనుక ఈ విధంగా పరిశుద్ధాత్మ అపోస్తులతో సంచరించింది. వారు ఎక్కడ అడుగు పెడితే అక్కడ పరిశుద్ధాత్మ కార్యములు జరిగాయి. పరిశుద్ధాత్మ అక్కడికి దిగి వచ్చింది. అయితే ఇక్కడ పరిశుద్ధాత్మ పొంది వరములు పొందుట మాత్రమే క్రైస్తవ్యము కాదు. క్రైస్తవ్యమునకు ఉన్నటువంటి మొట్టమొదటి ప్రాధాన్యత దేనికి ఇవ్వబడింది అంటే ఫలించుట. మొట్టమొదటిది మనము ఫలించాలి. మీరు నా యందు మీరును నిలిచిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడని యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనములో చెప్పబడుతుంది. కనుక మొట్టమొదటిగా క్రైస్తవులు ఫలించాలి. రెండవదిగా క్రైస్తవులు ప్రభావితం కావాలి. ఇన్ఫ్లుయెన్స్, ప్రభావితం కావాలంటే యేసుక్రీస్తు వారికి ఇచ్చిన ఆజ్ఞ ఏమిటి? ఆఖరిగా మత్తయి 28:18 నుండి 20 వచనాల్లో, భూమి మీదను ఆకాశం మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది కనుక మీరు వెళ్ళి సమస్త జనులను నా శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములో వారికి బాప్తిస్మిచ్చు, నేను మీకు ఏ సంగతులను గైకొనవలని ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలని వారికి బోధించుడి. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉన్నానని యేసు వారితో చెప్పాడు. కాబట్టి మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి ఈ సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తీసు పొందినవాడు రక్షింపబడును, నమ్మని ప్రతి వానికి శిక్ష విధించబడునని మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో చెప్పబడింది. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు జరుగుతాయి. అదేమనగా నా నామమున మీరు రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థపరచబడతారు. మీరు నా నామమున దయ్యములు వెళ్ళగొట్టెదరు. నా నామములో పాములను తేళ్లను ఎత్తి పట్టుకుంటారు. చనిపోయిన వారిని తిరిగి లేపుతారు. కనుక నా నామములో నేను మీకు అధికారం ఇచ్చాను. మీరు వెళ్ళి ఈ సువార్తను సర్వలోకములో ప్రకటించండి. యేసు పిలిచినప్పుడు ఆ పిలుపు ఎలాంటిది అంటే మొట్టమొదటిగా నేర్చుకునేది. మత్తయి 11:28లో ప్రయాసపడి భారమును మోసుకొనుచున్న సమస్తమైన వారలారా మీరందరూ నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. ఏలయనగా నేను సాత్వికుడును దీనమైన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారం తేలిగ్గా ఉంది. కాబట్టి నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేయుదునని చెప్పినప్పుడు వారు తమ వల్లను దోణెలను విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. వెంబడించిన వారు శిష్యులుగా పిలువబడ్డారు. 3.5 సంవత్సరాలు యేసు క్రీస్తు వద్ద వారు శిష్యులుగా ఆయన చెప్పిన ప్రతి విషయాన్ని వారు నేర్చుకున్నారు. కనుక పిలువబడిన వారు ఏం చేయడానికి అంటే ముందుగా ఆయన యొద్ద మనము నేర్చుకోవాలి. కనుక తర్వాత ఫలించాలి, సర్వలోకానికి వెళ్ళాలి, ప్రభావితం చేయాలి. ఇన్ఫ్లుయెన్షియల్ కనుక మనము ప్రభావితం చేయాలి. దేవుని పిలుపును నూతిలో కప్పకి నుయ్యే ప్రపంచమని అక్కడక్కడే వలలు వేయకుండా, వేసిన చోటే వేయకుండా ఈ వలలను సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి విసరవలసిన వారుగా ఉన్నారు. ఆదిమ అపోస్తలులు సర్వలోకానికి వెళ్ళారు. ఉన్నది 12 మంది శిష్యులే, కానీ వారు
12 దిక్కులకు వెళ్ళారు, భూలోకమంతటికి వెళ్ళారు, బూదిగంతముల వరకు వెళ్ళారు. అపోస్తుల కార్యం 1:8 ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనక మీరు యూదయ, సమరయ, గలిలయ, బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారని యేసు చెప్పాడు. కనుక సర్వలోకములో ఈ సువార్త ఎక్కడ ప్రకటించబడుతుందో అక్కడ మరి దేవుని నామము ప్రశంసించబడుతుంది. కనుక గో యా ఆల్ ద వరల్డ్, సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి ఈ సువార్తను ప్రకటించండి అని యేసు చెప్పాడు. కనుక ఎవరు క్రైస్తవ్యములోనికి వచ్చినా, ఎవరు క్రీస్తులోనికి వచ్చినా వారు తాగవలసింది ఒకే ఒక బండలోనిది. ఆ బండ క్రీస్తే. అది జీవజలముల బండ. యోహాను 7:37 యేసు ప్రభు చెప్పినాడు, మీలో ఎవడైనను దప్పిగొన్న ఎడల వాడు నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకుని వెళ్ళను. నా యందు విశ్వాసం ఉంచు వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి ఊరెడి జీవజల నదులు ప్రవహించునని ఆయన వారితో బిగ్గరగా చెప్పాడు. కనుక మన పితరులందరూ మరి ఇక్కడ యూదులు ఏమంటున్నారు అంటే వారు ప్రోసలైట్స్ అని పిలువబడుతున్నారు. అంటే అన్య జనులలో నుండి క్రైస్తవుల్లోనికి మార్చబడాలంటే వారు ఏమంటారు అంటే తప్పనిసరిగా అతడు సున్నతి పొందవలసిందే అని వారు వాదిస్తున్నారు. అప్పుడు పౌలు వారికి అడ్డముగా వెళ్ళాడు. ఇక్కడ ఏమంటున్నాడు అంటే అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తీసం పొందారు. కనుక వీరు బాప్తీసం పొందారు కనుక సున్నతి చేయబడని అవసరం లేదు. బాప్తీసము అనగా దానికి ఉన్న అర్థము, నిర్వచనము ఏమిటి అంటే తిరిగి జన్మించుట. కనుక బాప్తిస్మము అనగా లేపబడుట, సమాధి చేయబడుట, కప్పి పెట్టబడుట, పాతి పెట్టబడుట, నూతన వ్యక్తిగా మార్చబడుట. కనుక ఇది విశ్వాసము ద్వారా జరిగే ఒక పరిణామము. కనుక దీన్ని మీరు ఆ పితరులందరూ బాప్తిసం పొందారు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేశారు. నిర్గమాకాండము 17వ అధ్యాయంలో ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రమును దాటిన వెంటనే వారు దప్పికొన్నారు వారు అరణ్యంలో. అప్పుడు మోషే దేవుని సన్నిధిలో సాగిలపడినప్పుడు దేవుడు మోషేతో చెప్పాడు, నీ ఎదురుగా ఒక బండ ఉన్నది, నీ వెళ్ళి దాన్ని 3 సార్లు కొట్టాలి, అప్పుడు ఆ బండలో నుండి నీరు ప్రవహిస్తుందని చెప్పినప్పుడు మోషే తన చేతిలో ఉన్న కర్రను తీసుకొని వెళ్ళి ఆ హోరేబు అనే ఆ బండను కొట్టినప్పుడు అందులో నుండి జలములు ప్రవహించాయి. కనుక ఆ బండ క్రీస్తే అని పౌలు అంటున్నాడు. మత్తయి 16:18 యేసు ప్రభు అన్నాడు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ ద్వారములు దారి ఎదుట నిలువనేరవని నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నీవు భూమి మీద దేనిని బంధించుదువో అది పరలోకమందు బంధించబడినయు, నువ్వు భూమి మీద దేనిని విప్పుదువో అది పరలోకమందు విప్పబడునని నేను నీకు తెలియజేస్తున్నాను. మరియు పరలోకపు తాళపు చెవులు నీకిచ్చుచున్నానని పేతురుకు యేసుక్రీస్తు వాగ్దానం చేశాడు. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు గనక అరణ్యములో సంహరింపబడి బాప్తీసం పొందిన, పరిశుద్ధాత్మ పొందిన, ప్రభు వల్ల పరిచర్యలో
పాలు పంపులు పొందిన వీరందరూ దేవునికి ఇష్టలు అని చెప్పడానికి ఎక్కడ గ్యారంటీ లేదు. అనేక మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు కనుక వారు సంహరించబడ్డారు అని ఒక్క దినముననే 3,000 మంది చంపబడ్డారు. అది సంఖ్యాకాండము 13వ అధ్యాయంలో. కనుక సర్పపు కాట్ల చేత కొంతమంది సంహరింపబడ్డారు. అప్పుడు మోషే దేవుడు అన్నాడు, మీరు బయలుదేరండి అంటే అందరూ మూటాముల్లే సర్దుకొని బయలుదేరుతూ ఉంటే మోషే అక్కడే ఉన్నాడు. ఏంటి మోషే నువ్వు బయలుదేరట్లేదు, అందరూ బయలుదేరి వెళ్ళిపోతున్నారు అని దేవుడు చెప్తుంటే మోషే అంటున్నాడు, నీవు మాతో కూడా రాని ఎడలా మేము వెళ్ళము. నీ సన్నిధి మాతో కూడా రాని ఎడలా మేము వెళ్ళము. కనుక క్రైస్తవులు దేవుని సన్నిధిని తీసుకొని వెళ్ళేవారుగా ఉండాలి. ఇంటిమెసీ విత్ గాడ్. మొట్టమొదటిది ఫ్రూట్ఫుల్నెస్, రెండవది ఇన్ఫ్లుయెన్షియల్, మూడవది ఇంటిమెసీ విత్ గాడ్. దేవునితో సహవాసము, దేవునితో సాంగత్యము, దేవుని సన్నిధిని అనుభవించుట, దేవుని సన్నిధిని గ్రహించుట, దేవుని హృదయమును ఎరిగి ఉండుట, దేవుని చిత్తమును తెలుసుకొని ఉండుట, దేవునితో నడుచుట. అబ్రహాము దేవునితో కూడా నడిచాడు. అందుకని ఒకరోజు దేవుడు అన్నాడు, నేను చేయబోవు కార్యము అబ్రహామునకు తెలియజేయకుండా ఉందునా. కనుక దేవుడు ఏం చేయబోతున్నాడు? ఆ సొదొమ గొమొర్రా పట్టణములను నాశనము చేయబోతున్నాను. ఆ విషయాన్ని నేను అబ్రహామునకు చెప్పకుండా దాచెదనా? అయితే అబ్రహాము ఆ సొదొమ గొమొర్రాల కొరకు ప్రార్థన చేశాడు. కానీ లోతు ఆ సొదొమ గొమొర్రాలోనికి వెళ్ళాడు, వారితో సహవాసం చేశాడు. కానీ నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో అన్నప్పుడు అతడు తప్పించుకొని పారిపోయాడు, కానీ అతడు ప్రార్థన చేయలేదు. కనుక దేవునికి ఇష్టలుగా ఉండాలి. మీరు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము మరి 3వ వచనం చదివితే అక్కడ హేబేలు గురించి, అలాగే హానోకు గురించి, అలాగే అబ్రహాము గురించి, అలాగే దావీదు గురించి అక్కడ చెప్పబడింది. దావీదు అనగా దేవునికి హృదయానుసారమైన మనుష్యుడు, దేవుని ఉద్దేశ్యములను ఎరిగినవాడు, ద హార్ట్ ఆఫ్టర్ గాడ్. అలాగే హానోకు దేవునితో 365 సంవత్సరాలు నడిచాడు. అతడు దేవునికి ఇష్టడుగా ఉండెను గనుక దేవుడు అతనిని తీసుకొని వెళ్ళాడు, కనుక అతడు లేకపోయాడని బైబిల్ చెప్తుంది. అలాగే హేబేలు దేవునికి ఇష్టమైన బలి అర్పించినందున కయీను చేత చంపబడినప్పటికీ అతని రక్తము నేలలో నుండి మూరపెట్టుచున్నది. కనుక ఏలియా దేవునికి ఇష్టడుగా ఉన్నాడు కనుక దేవుడు అతన్ని అగ్ని గుర్రములను రథములను పంపించి పరలోకానికి తీసుకొని వెళ్ళాడు. కనుక దేవునికి ఇష్టలుగా మనం ఉంటున్నామా? ఆ బండలోనిది త్రాగి ఆ మేఘములో బాప్తీసం పొంది అగ్నిలో బాప్తీసం పొంది వల్ల పరిచర్యలో పాలు పంపులు పొంది ప్రభువుతో నడుచుచున్న మనము దేవునికి ఇష్టలుగా ఉంటున్నామా లేదా అని మనం ఈ సమయంలో ప్రశ్నించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది. నేను దేవునికి ఇష్టడనా అని నిన్ను నీవు విమర్శించుకోవాలని లేఖనం చెప్తుంది. కనుక బైబిల్ గ్రంథం అంటుంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమని బైబిల్ చెప్తుంది. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. దీనిని బట్టి పెద్దలు సాక్ష్యము పొందిరి. ప్రార్థన చేసుకుందాం. అతి పరిశుద్ధుడా మనోహరుడా, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకే
వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ చెప్పబడిన లేఖనాలను దీవించి స్పాన్సర్ చేసిన కుటుంబాలను వారి అవసరతలను తీర్చి వివాహ విషయంలో, గృహం విషయంలో, ఉద్యోగ విషయంలో బిడ్డలకు సహాయం చేసి నర్సింగ్ హోమ్ను అభివృద్ధిపరిచి మీరే డాక్టర్ నిర్మలా గారి వారి కుటుంబాన్ని ఎత్తిపట్టి ఆశీర్వదించమని, విన్న శ్రోతలందరినీ దీవించమని, వారి కుటుంబంలో ఉన్న అవసరతలను తీర్చవలసింది, మీకు ఇష్టలుగా ఉండుటకు సహాయం చేయవలసిందిగా ఈ మనవులు నీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి అతి వినయముతో వేడుకుంటున్నాము మా ప్రియమైనటువంటి పరలోకపు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొద్ద నుండి వచ్చు అన్యోన్య సహవాసం అయిన సన్నిధి భూలోకమున్నటువంటి సకల పరిశుద్ధులకును విశ్వాసులకును ఇంతవరకు ఆయన వాక్యమును శ్రద్ధగా ఆలకించిన ప్రార్థనా టీవీ శ్రోతలకు, అలాగే స్పాన్సర్ చేసిన కుటుంబములకు ఆయన కృప శాశ్వత కాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, అపవాది శక్తులకు సర్వం నాశనం. యేసు నామమునకే సంపూర్ణ జయము కలుగునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు.